ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా అండి? మనం చాలాసార్లు మనకున్న సమస్యలను బట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తుంటాం, ఏడుస్తూ ప్రార్థిస్తుంటాం. అవునా, మనకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంత ప్రార్థించినా కూడా దేవుని దగ్గర నుంచి ఆ సమాధానం మనకి రాదు. మనం అనుకుంటాం ఇంత ప్రార్థిస్తున్నాను, మనకి ఎక్కడ చూసినా కూడా నిరాశగానే ఉంది, ఆ హోప్ రావట్లేదు, సమాధానం రావట్లేదు దేవుని దగ్గర నుంచి. ఈరోజు మీరు కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నారేమో, ఆ పరిస్థితిలో ఉన్నారేమో. దేవుడు మనకి ఈరోజు ఒక వాక్యాన్ని గుర్తుకు చేస్తున్నారండి. అదేందో చూద్దామా? కీర్తనలు 31 అధ్యాయం 24వ వచనం. Psalms 31st chapter 24 verse. Be of good courage, and he shall strengthen your heart, all you who hope in the Lord. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరంగా నుండుడి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనకి ఇన్ని డేస్ మనము ప్రార్థించి విసిగిపోయి ఉన్నాం కదా, ఏ హోప్ లేకుండా, అవునా, ఏ సమాధానం లేకుండా, దేవుని దగ్గర నుంచి ఆ హోప్ చూడలేకుండా. అయితే ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ ఇవ్వబోతున్నాడంట. అవునా, ఈరోజు చెప్పేది అదే. మనందరినీ ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ఆయన హోప్లో ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనలో హోప్తో ఉన్నవారు ఎప్పుడు కూడా నిరాశతో ఉండరంట. ఎప్పుడు ఆయన పైన హోప్ పెట్టుకున్న వారిని ఆయనని చెయ్యి వదిలిపెట్టుకోవడంట. అవునా, ఈరోజు దేవుడు అదే చెప్తున్నారు మనకి. ఇన్ని డేస్ బాధపడుతున్నావా, ఇన్ని డేస్ ఏడుస్తూనే ఉన్నావా, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదని. అయితే ఈ రోజు ధైర్యంగా ఉండు. దేవుడు ప్రతి ఒక్క సమస్యను తీసేసి నిన్ను ఎందరికో టెస్టిమనీగా, అవునా, నీ జీవితాన్ని ఎందరికో ఒక మిరాకిల్గా చూపించడానికి దేవుడు చేయబోతున్నారు. అవును, నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.